వుడెన్ ఫ్లోరింగ్ మీద కూడా మనం ట్రయల్ వేసి చూద్దాం ఇప్పుడు ఫైర్ ప్రూఫ్ ఎలా ఉంటుంది అన్నది. సో ఇక్కడ చూసారు కదా మనకి వుడెన్ అనేది కూడా లైవ్గా అయితే చేసి చూపిస్తున్నారు. కావాలంటే మీరు నమ్మకం లేకపోతే వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు. ఫైర్ ప్రూఫ్ కానీ డస్ట్ ప్రూఫ్ కానీ వచ్చి చెక్ చేసుకోవచ్చు. మీకు ఇది ఒక చిన్న మచ్చలాగా పడింది, బ్లాక్ మరకలాగా కాలడం వల్ల. ఇది ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను నీకు. క్లీనింగ్ కూడా డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఇది వుడెన్ ఫ్లోరింగ్ అనేటప్పటికి అది వుడ్ తో చేసింది ఏమో అన్న డౌట్ ఉండదు. మనం మాప్ తో నాట్ గా డైరెక్ట్ గా వాటర్ పోసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది సరే యూవీ షీట్స్ అనేది మనం మల్టీ యూస్ చేసుకోవచ్చు. వితౌట్ ఫ్లోరింగ్ ఎక్కడన్నా మనం వాడచ్చు. కమర్షియల్ గా కూడా వాడచ్చు. సరే ఒకసారి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి షాప్ కానీ కమర్షియల్ ప్లేసెస్ మూవ్ చేసేటప్పుడు ఈ షీట్స్ ని రిమూవ్ చేసేసి మళ్ళీ మనం కొత్తగా హైర్ చేసుకున్న ప్లేస్ లో కూడా ఇన్స్టాల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి లైవ్ గా అయితే ఆయిల్ అయితే పోస్తున్నారు. దానికి అటాచ్ అవ్వడం కానీ మరకలు కానీ అట్లయితే ఏముండదు, మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. జస్ట్ దీన్ని పెట్టి నేను ఇట్లా మీకు రబ్ చేస్తున్నాను. దీని మీద నేను స్ప్రే అనేది ఏది చేయలేదు. మీకు చూడండి ఇక్కడ లైవ్ అయితే జస్ట్ మనకి వైప్ చేయగానే మొత్తం మనం వెళ్ళిపోతుంది. రస్ట్ ఫ్రీ మీకు టర్మిన్ ఫ్రీ ఉంటుంది. అండ్ లైఫ్ టైం కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఓన్లీ 15 years వారంటీ మేము ఇస్తున్నాం, కానీ ఇది లైఫ్ టైం 30 years ఉంటుంది. కావాలనుకుంటే ఈ షీట్ ని తీసేసి పర్టికులర్ ప్లేస్ లో నుంచి ఇంకో షీట్ ని మీరు ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. లేకపోతే మీరు అసలు షీటే తీసేసి పెయింటింగ్ కూడా మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. వుడెన్ ఫ్లోరింగ్ అనేది ఇది మీకు హోమ్ థియేటర్స్ కానీ ఆఫీసులు కమర్షియల్ ఏరియాస్ లో కానీ మాస్టర్ బెడ్రూమ్స్ లో కానీ వేస్తున్నాము. ఇది రీయూజబుల్. రెంటెడ్ హౌస్ లో కూడా మనం దీన్ని వేసుకోవచ్చు. మనకి రెంటెడ్ హౌస్ ని షిఫ్ట్ చేసుకునేటప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు. వేసేటప్పుడు కూడా ఎనీ టైల్స్ ఎనీ ఫ్లాట్ సర్ఫేస్ మీద మనం వేసుకోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, మనం అయితే సింధు ఎంటర్ప్రైజ్ లో ఉన్నాము. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ లో ఉంటుంది. సో మనం లాస్ట్ టైం అయితే పీవీసీ మార్బుల్ షీట్స్ అని చేసాము. సో దానికంటే బెటర్ క్వాలిటీ మనకి యూపీవీసీ యూవీ షీట్స్ అనమాట. సో ఇవి మనకి ఫైర్ ప్రూఫ్ ఉంటుంది, డస్ట్ ప్రూఫ్ ఉంటుంది, అండ్ ఇది మనకి 15 years వారంటీ అయితే ఉంటుంది. సార్ మన కంపెనీ అనేది సింధు ఎంటర్ప్రైజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు 1 year అయింది. లాస్ట్ జూన్ లో మేము షోరూమ్ ఓపెన్ చేసాము. ఓకే. ఫస్ట్ మా ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది మా బిజినెస్ కంపెనీ కరూర్లో ఉందండి, తమిళనాడులో. ఓకే. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని అక్కడి నుంచి మాకు స్టేట్ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇచ్చారు. తెలంగాణ మొత్తం మేమే చేస్తుంటాము. ఓకే. మాతో పాటు ఏపీలో కూడా ఉందండి డిస్ట్రిబ్యూషన్. ఏపీలో వేరే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వాళ్ళ నెంబర్స్ మీకు షేర్ చేస్తాను. ఓకే. ఎవరైనా కావాల్సిన ఆ నెంబర్స్ వాళ్ళకి మాకు కాల్ చేయొచ్చు మీరు. అండ్ సార్ ఇప్పుడు తెలంగాణ మొత్తం చూసుకుంటున్నారు కదా, సో తెలంగాణ మొత్తం మీరే సప్లై చేస్తారు లేకపోతే మీకు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారా ఏమైనా? మేము తెలంగాణ మొత్తం స్టేట్ మొత్తం మేము డిస్ట్రిబ్యూటర్స్ అని మా కింద ప్రతి జిల్లాలో డీలర్స్ అపాయింట్ చేస్తున్నాము. ఆల్రెడీ కొంతమంది అడ్జస్ట్ అపాయింట్ చేస్తున్నాం ఇంతకుముందే. ఇందులో లిమిటెడ్ ప్రోడక్ట్ ఉంది. ఓన్లీ పాలిగ్రేడ్ షీట్స్ ఉండేవి మా దగ్గర ఇంతకుముందు. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. వుడెన్ ఫ్లోరింగ్ కానివ్వండి, డబ్ల్యూసీ వాల్ క్లీనింగ్స్ కానివ్వండి, వాల్ పేపర్స్ లాంచ్ చేశారు. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో డీలర్స్ సరిపోవట్లేదు. మాకు ఉన్న ఏరియా ఎక్కువైపోతుంది. డీలర్స్ సింగిల్ డీలర్ పెట్టాము. కాబట్టి ప్రతి జిల్లాలో రెండో డీలర్ని అపాయింట్ చేద్దాం ఉద్దేశంతో మేము మళ్ళీ ఇన్వైట్ చేసాము. ఓన్లీ 4 to 6 lakh ఇన్వెస్ట్మెంట్తో ప్రతి జిల్లాకు ఒక డీలర్ని అపాయింట్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా కింద స్కోర్ మీద నెంబర్స్ కాల్ చేసి డీలర్షిప్ తీసుకోవచ్చు. అలాగే ఏపీలో కూడా మా డిస్ట్రిబ్యూటర్ సపరేట్ అక్కడ ఉన్నారు. ఏపీ నెంబర్ మీ స్క్రీన్ మీద షేర్ చేస్తాము. దయచేసి ఏపీ వాళ్ళందరూ ఏపీ నెంబర్కే కాల్ చేసేసి అక్కడ నుంచి డీలర్షిప్ తీసుకోవడం కానీ యాజ్ ఏ కస్టమర్ వాళ్ళని అప్రోచ్ కావచ్చు మీరు. అండ్ సార్ మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంది మనకి షీట్స్ లో? ఇది మాకు బిజినెస్ బెంచ్ ఇచ్చిన ఒక ప్రోడక్ట్ అండి. దీన్ని పాలిగ్రేడ్ ట్రేడ్ మార్క్ పైన కంపెనీ మాకు సప్లై చేస్తూ ఉంది. మా పాలిగ్రేడ్ ట్రేడ్ మార్క్ అంటే కాపీ కొట్టేస్తున్నా. ఇంతకుముందు ఏదో లాస్ట్ టైం మీరు పీవీసీ అని చేశారు, అది కూడా పాలిగ్రేడ్ చెప్పారు మీకు బహుశా. కానీ ఓన్లీ మా బ్రాండ్ నేమ్ అది పాలిగ్రేడ్. ఇది యూపీవీసీ యూవీ షీట్ అనమాట. ఇది మా ట్రేడ్ మార్క్ మీద మార్కెట్లో అందరూ కూడా మాది పాలిగ్రేడ్ షీట్ చెప్తున్నారు. చాలా దురదృష్టకరం ఇది మాకు. దీంతో దాదాపుగా మేము లైట్ 18 మోడల్స్ లాంచ్ చేసినప్పుడు ఇంకో 6 models ఇంక్రీజ్ చేసాము. ప్లస్ ప్లెయిన్ కలర్స్ లో ఒక 6 models వస్తున్నాయి మా దగ్గరికి. రైట్ నో అవైలబిలిటీ ఉన్నాయి. టోటల్ 30 models ఉన్నాయి సార్ మా దగ్గర. మాది మెయిన్ సార్ తైవాన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంపోర్టెడ్. ఫస్ట్ యూపీవీసీ బేస్ లో ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసింది ఎంటైర్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క బిజినెస్ బెంచ్ వాళ్ళే. ఎవరు కూడా లేరు ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ లాంచ్ చేసిన వాళ్ళు యూపీవీసీలో ఎస్పెషల్లీ. మా దగ్గర యూపీవీసీ పాలిగ్రేడ్ షీట్స్ ఉంటాయండి, తర్వాత ఫోమ్ షీట్స్ ఉంటాయి, తర్వాత వుడెన్ ఫ్లోరింగ్ కొత్తగా లాంచ్ చేసాం. వుడెన్ ఫ్లోరింగ్ ఉంది. చూసారా వుడెన్ ఫ్లోరింగ్ అనేది? ఇది వుడెన్ ఫ్లోరింగ్ అండి. ఇది 5th generation మోడల్, లేటెస్ట్ టెక్నాలజీ. ఇది దీనికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? ఇది ఓన్లీ వాల్స్ వస్తాయి. ఇది ఫ్లోర్ కాదండి. ఇది ఫ్లోర్కి వస్తే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్లోర్ రాదు. ఇది ఓన్లీ వాల్స్ వస్తుంది. ఇది ఓన్లీ ఫ్లోర్కి వస్తుంది. ఓన్లీ ఫ్లోర్కి వస్తుంది అంతే మనకి. అండ్ ఈ ఫోమ్ షీట్ ఎక్కడ వాడచ్చు సార్ మనం? ఇది ఫోమ్ షీట్ ఎక్కువ సీలింగ్ కానీ బెడ్స్ బ్యాక్ సైడ్ కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, సెల్ఫ్ అడ్రస్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ అంటించేసుకోవడం. ఎవరైనా అంటించుకోవచ్చు దీన్ని. తక్కువ బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి, ఈజీగా కావాలన్న వాళ్ళు, తొందరగా కావాలన్న వాళ్ళు ఫోమ్ షీట్ తీసుకోవచ్చు. ఇది డబ్ల్యూపీసీ వాల్ క్లీనింగ్స్ అంటారండి వీటిని. టీవీ బ్యాక్ సైడ్ కానివ్వండి, సోఫాల్ బ్యాక్ సైడ్ కానివ్వండి, ఇక్కడ ఒక వాల్ కు ఎలివేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఇది లేనప్పుడు ఏంటంటే డైరెక్ట్ వుడ్ లో చేసేవాళ్ళు. వుడ్ లో చేసిన తర్వాత
వాటికి పెయింట్ కానివ్వండి, వెనీర్ కానివ్వండి, డెకో పెయింట్స్ కానీ వేసి కాస్ట్ ఎక్కువైపోతుంది. కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్లస్ చెదలతో బాధపడేవాళ్ళు. సంవత్సరం 2 నెలలకు మూసేసి మళ్ళీ కొత్తదానికి వెళ్ళేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు అలాంటి బాధ లేదు, ఎలాంటి రంగు పోదు, మీకు చెదలు పట్టదు, గ్రాండ్ లుక్ వస్తుంది, తొందరగా అవుతుంది, తక్కువ బడ్జెట్ అయిపోతుంది. గైస్ ఇది మీకు 15 years వారంటీతో పాటు ఇన్స్టాలేషన్ చేసి ఇస్తారు మీకు UPVC షీట్స్ అనేది. అండ్ ఈ వుడెన్ ఆర్ట్కి ఎన్ని years వారంటీ ఉంది సార్? ఈ వుడెన్ ఫ్లోరింగ్ కూడా 15 years వారంటీ ఇస్తున్నారు సార్. రెసిడెన్షియల్ 15 years, కమర్షియల్ ఎక్కడైనా సరే 10 years వారంటీ ఉంటుంది. జిమ్స్ లో కానీ రెస్టారెంట్ కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు వీటిని కూడా. ఓకే గైస్ లాస్ట్ టైం అడిగారు కదా మనకి ఫ్లోర్ లో కూడా వేసుకొని కుందా బ్రో అని చెప్పేసి, ఇక్కడ మనకి ఫ్లోర్ లో కూడా వేసుకోవచ్చు. అండ్ ఒకటే రకం కాకుండా PVC ఇట్లా UPVC కాకుండా మనకి ఫోమ్ ఇట్లా వుడెన్ రకరకాల టైప్స్ అనేవి ఉంటుంది ఇక్కడ. ఇంకా మీకు డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సార్ ఇది మీరు చెప్పారు కదా లైక్ ఫైర్ ప్రూఫ్ అన్నారు, వాటర్ ప్రూఫ్ అన్నారు. ఏంటి బ్రో వీడియోలో చెప్పడం కాదు, ఒకసారి మాకు లైవ్ చేసి చూపి అని అడిగారు. సో చేసి చూపిస్తారా ఫైర్ ప్రూఫ్ అనేది? షూర్గా అండి, షూర్గా వాటర్ ప్రూఫ్ చూపిస్తాను. వాటర్ ప్రూఫ్ ఆల్రెడీ మా బాక్స్ లో పెట్టే 1 year నుంచి అలాగే ఉంది. బాక్స్ లో చూడొచ్చు మీరు. గైస్ ఇక్కడ వాటర్ ఉంది కదా, దీంట్లో ఆల్రెడీ పెట్టే ఉంచారు వాటర్ ప్రూఫ్ గురించి. ప్రూఫ్ చూపిస్తాను, ప్లస్ డస్ట్ ప్రూఫ్ 2 చూపిస్తాను మీకు, డెమో చూపిస్తాను నేను. ఓకే గైస్ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, లాస్ట్ లో చూపిస్తాము ఫైర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్. డైరెక్ట్ గా పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ పోసి అగ్గిపుల్లతో మీతో తగలబెట్టి మరి చూపిస్తాం ఫైర్ ప్రూఫ్ అంటే. ఓకే సార్ రైట్. అదే మా బ్రాండ్ గొప్పతనం, మా షీట్ గొప్పతనం అండి. ఎవరు చూపించలేదు ఇప్పటిదాకా, నేను చూపిస్తాను ఫస్ట్ టైం. మా బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ మేము ఒక షోరూమ్, ఒక డెమో చేసాము. ఎక్కడెక్కడ వేసుకోవచ్చు, ఎలా ఉండి చేసిన తర్వాత వాటి అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు వేసుకోవాలో టోటల్గా మన నివేదిత గారు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు, షోరూమ్ చూపించేసి మొత్తము. మ్యామ్ ఇప్పుడు UV షీట్స్ ఉన్నాయి కదా, అండ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఇవి మనం ఎక్కడెక్కడ వాడుకోవచ్చు? ఇది సార్ UV షీట్స్ అనేది మనం మల్టీ యూస్ చేసుకోవచ్చు. వితౌట్ ఫ్లోరింగ్ ఎక్కడన్నా మనం వాడచ్చు. టేబుల్స్ మీద, డోర్స్ మీద, కబోర్డ్స్ మీద, ప్లస్ వాష్రూమ్లో టైల్స్ ప్లేస్లో, కిచెన్లో టైల్స్ ప్లేస్లో, ప్లస్ ప్లాట్ఫామ్ మీద కూడా యూస్ చేయొచ్చు. మనకు విండోస్ దగ్గర కార్నర్స్లో కూడా మనం ఇంతకు ముందు గ్రానైట్తో డెకరేట్ చేసేవాళ్ళము. ఈ UV షీట్తో మనం డెకరేట్ చేయొచ్చు. కమర్షియల్ గా కూడా వాడచ్చు సార్, ఎందుకంటే మనం కమర్షియల్ ప్లేసెస్ మన రెంట్ కి తీసుకుంటుంటాము. రెంట్ కి తీసుకున్నప్పుడు మనకి డెకరేటివ్ గా చేయడానికి మనం చాలా ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేస్తాం అమౌంట్. అది అప్పుడు మనకి ఈ షీట్స్ వాడడం వల్ల ఇవి రీయూజ్ మీకు. ఎందుకనంటే ఒకసారి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి, షాప్ కానీ కమర్షియల్ ప్లేసెస్ మూవ్ చేసేటప్పుడు ఈ షీట్స్ ని రిమూవ్ చేసేసి మళ్ళీ మనం కొత్తగా హైర్ చేసుకున్న ప్లేస్ లో కూడా ఇన్స్టాల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలా మనం ఇన్స్టాల్ చేసుకుంటే మన దాని క్వాలిటీ కానీ పోవడం జరుగుతుంది? అలాంటిది ఏమి ఉండదు సార్. యూజ్ చేసే గ్లూని, మేము స్టిక్ చేసే గ్లూని ఒకటే రిమూవ్ చేస్తాము. ఆ గ్లూ అంటించేటప్పుడు కూడా మీకు ఎందుకనంటే అది పర్ఫెక్ట్ ఫిక్సింగ్ వస్తుంది. అది తీయడానికి, రిమూవ్ చేయడానికి ఒక సర్టెన్ లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ ని మేము ప్రో చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట వాల్ నుంచి. సో స్మూత్ గానే ఉంటుంది, డ్యామేజ్ అనేది ఏం రాదు. కిచెన్ చూద్దాం సార్ ఫస్ట్. మనం కిచెన్ లో ఇలా సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా కిచెన్, ఇది యాక్చువల్గా టైల్స్ ప్లేస్ లో ఇది మేము చేసింది. టైల్స్ మీద మేము బిల్డ్ చేసాం, దీన్ని ఇన్స్టాల్ చేసాము. టైల్స్ మీద మనకి ఇంతకు ముందు యాక్చువల్గా ఏంటంటే కొత్త హౌసెస్ ని డైరెక్ట్ గా మనం వాల్ కి పెట్టచ్చు. పాత హౌసెస్ లో మనం రెనోవేట్ చేసేటప్పుడు టైల్స్ తీయడము, పగలగొట్టడము, అది మళ్ళీ మెస్సీ వర్క్ ఉంటుంది. అదంతా చేయని అవసరం ఉండదు. దానిపైన డైరెక్ట్ గా టైల్స్ మీద కూడా స్టిక్ చేయొచ్చు. ఇది మీకు ఇంకొకటి, టైల్స్ మనకి ఇంతకు ముందు ప్రాబ్లం ఏమైందంటే ఆయిల్ మనం అబ్జర్వ్ చేసేది. ఆయిల్ అబ్జర్వ్ చేయడం వల్ల బాగా మచ్చల్లాగా పడిపోయి దాన్ని మళ్ళీ డొమెక్స్ ఏదో ఒకటి యూస్ చేసి, స్క్రబ్బర్ యూస్ చేసి అవన్నీ క్లీన్ చేయాల్సి వచ్చేది మనకి. ఇప్పుడు ఈ షీట్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆయిల్ దీని మీద పడినా కానీ జస్ట్ కోలిన్ స్ప్రే చేసి నీట్గా స్పాంజ్తో మనం రిమూవ్ చేసుకోవచ్చు. స్క్రబ్బింగ్ కానీ, డొమెక్స్ యూస్ చేయడం కానీ, దానివల్ల కొంచెం చేతిలో హ్యాష్గా అవ్వడం కానీ అలాంటిది ఏం రాకుండా ఉంటుంది. మీకు ఈ ప్లాట్ఫామ్ మీద కూడా యూస్ చేయొచ్చు. ఇది 200 degrees దాకా మీకు హీట్ని బాగా బేర్ చేస్తుంది. అబౌవ్ 200 degrees అయినా కానీ మీకు ఫైర్ అనేది స్ప్రెడ్ అవ్వదు. పర్టికులర్ ఏరియాలో హోల్ పడుతుంది. బట్ మన 4 burner స్టవ్ అయితే 150 degrees బిలోనే ఉంటుంది యాక్చువల్గా. ఇది మనకి ఇమీడియట్గా కుక్ చేసి ఇది కూడా గిన్నె కూడా తీసి డైరెక్ట్గా పెట్టచ్చు మన స్టవ్ మీద నుంచి తీసిన గిన్నెని. ఎందుకంటే మన స్టాండ్ మీద పెట్టడం ఇది ఏమన్నా PVC మెటీరియల్ లాగా మెల్ట్ అయిపోయి ఇది అయిపోతుంది, కరిగిపోతుంది అనే ఆలోచన అవసరం లేదు. వితౌట్ ఫియర్ వీ కెన్ యూజ్ డైరెక్ట్లీ. ఇది ఇప్పుడు చాలా మంది మీరు చెప్పినట్టు టైల్స్ ఆల్రెడీ వేసి ఉంటారు కొంతమంది, వాళ్ళైతే దాని మీద వేసుకోవచ్చు అంటారు. ఒకవేళ ఆల్రెడీ టైల్స్ లేదు, ఫస్ట్ టైం వేస్తున్నాం అన్నప్పుడు డైరెక్ట్ వేసుకోవచ్చు. డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇది రఫ్ సర్ఫేస్ కి మేము ప్రిఫర్ చేస్తున్నాము. మీకు ప్రీమియం వేసి ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత, ప్రీమియర్ వేసిన తర్వాత ఈ షీట్ ని మీరు డైరెక్ట్ గా వాల్ కి పెట్టేసుకోవచ్చు. పుట్టి అది పెట్టన అవసరం లేదు. ఒకవేళ పుట్టి ఉన్నా కానీ దాని క్వాలిటీని డిపెండ్ అయ్యి మేము వర్క్ చేసుకొని పెడతాం అనమాట. మ్యామ్ ఇక్కడ మీరు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు లైక్ ఎవరైతే జనరల్ గా ఇప్పుడు మార్బుల్స్ కానీ, టైల్స్ కానీ, పెయింట్ కానీ వేస్తుంటారు కదా, సో అదంతా వదిలేసి ఇదే ఎందుకు వేసుకోరు మ్యామ్? ఇలాంటి UV షీట్స్ మనకి ఎందుకు వేసుకోవాలి? అడ్వాంటేజ్ ఏంటి కస్టమర్?
అడ్వాంటేజ్ మీకు గ్రానైట్ తో కంపేర్ చేస్తే కాస్ట్ అనేది రిడ్యూస్ అవుతుంది సార్. ఫస్ట్ థింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సెకండ్ వచ్చేటప్పటికి మీకు క్వాలిటీ విషయంలో కూడా మీకు క్లీనింగ్ మెయిన్ పార్ట్ ఉంటుంది. మన కిచెన్ అనేటప్పటికి ఎవ్రీ వీక్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మన వర్కింగ్ ఉమెన్స్ కి చాలా హెక్టిక్ గా ఉంటుంది ఆ క్లీనింగ్ చేసుకునేది. సర్వెంట్స్ మీద డిపెండ్ అవ్వలేము. అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది. క్లీనింగ్ పర్పస్ కూడా ఈజీగా ఉంటుంది. మీకు ఇంకొకటి ఏంటంటే యూసేజ్ చేస్తున్నప్పుడు కూడా మీ గ్రానైట్ అనేది కూడా కొన్ని రోజులకి రఫ్నెస్ వచ్చేస్తుంది, కానీ ఇది అట్లా రాదు. మీకు స్మూత్నెస్ ఉంటుంది మన యూసేజ్ వల్ల కూడా. బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి మీకు మామూలుగా హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడప్పుడు అది మనకి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. గైస్ ఇప్పుడు మీకు లైవ్ గా ఒకసారి ఆయిల్ అనేది పోసి మీకు చూపిస్తారు అది మనకి ఎలా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ చూడండి మనకి లైవ్ గా అయితే ఆయిల్ అయితే పోస్తున్నారు. దానికి అటాచ్ అవ్వడం కానీ మరకలు కానీ అట్లయితే ఏముండదు, మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది వైప్ చేయగానే క్లాత్ తోటి. ఇక్కడ చూసారు కదా మీకు ఇది ఒక తాలింపు వేసి మనము చిందిన ఆయిల్ లాగా అనుకుందాం దీన్ని ఎగ్జాంపుల్ కి. తాలింపు వేసినప్పుడు కొంచెం ఫ్రై చేసినప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆయిల్ అనేది. ఇలా స్ప్రెడ్ అయిన ఆయిల్ ని మనం ఇది మనకి స్క్రబ్బర్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది మార్కెట్ లో. ఇది మనం దీన్ని ఫ్రిడ్జ్ క్లీనింగ్ కి మనం మామూలు కబోర్డ్స్ మనం ఇది స్టవ్ క్లీనింగ్ కూడా యూజ్ చేస్తుంటాం. దీన్ని జస్ట్ దీన్ని పెట్టి నేను ఇట్లా మీకు రబ్ చేస్తున్నా. దీని మీద నేను స్ప్రే అనేది ఏది చేయలేదు మీకు. చూడండి ఇక్కడ లైవ్ అయితే జస్ట్ మనకి ఇట్లా వైప్ చేయగానే మొత్తం మనం వెళ్ళిపోతుంది. చూసారు కదా ఇంత ఈజీ ఉంటుంది. 1 or 2 times అంతే, అంతకు మించి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం. ఇది క్లీన్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగానే ఉంటుంది. ఇది జస్ట్ 1 స్వైప్లో మీకు వెళ్ళిపోతుంది. ఇది దీన్ని మళ్ళీ రీయూజ్ కింద మనం ఇవి వాడుకోవచ్చు కూడా. దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు. నీట్గా అయిపోయింది చూడండి ఒక్కసారి మీకు క్లియర్గా వచ్చేసింది. నీట్ క్లీన్ అయితే అయిపోయింది యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఎలా ఉందో అలా. సో ఇట్లా మనకి టైం సేవ్ అవుతుంది, వర్క్ మనకి ఎక్కువ ఉండదు ఏదైనా పడినా చేసినా కూడా. ఇది కబోర్డ్స్ వచ్చి మీకు ప్లెయిన్ కలర్స్ యూస్ చేస్తాము మనం కిచెన్ కి వచ్చేటప్పటికి. ప్రిఫర్ కూడా ప్లెయిన్ కలర్స్ ప్రిఫర్ చేస్తాము. ఇందులో 5 కలర్స్ ఉన్నాయి. వైట్, రెడ్, పింక్, ఎల్లో, గ్రీన్, మొత్తం 5 కలర్స్ ఉంటాయి. ఇందులో మనం యూస్ చేసేటప్పుడు కబోర్డ్స్ మెయిన్ కిచెన్ లో మనం యూస్ చేసినప్పుడు ఇది 2 sides వేయాలి. పాలిగ్రానైట్ షీట్ అనేది వాటర్ ప్రూఫ్. మనం ర్యాక్స్ లో మనం గిన్నెలు అవి పెట్టినప్పుడు తడి తగలడము అలాంటిది జరుగుతుంది. దానివల్ల దీనికి చెదలు రావడం అవుతుంది. ప్లైవుడ్ కి చెదలు రావడం వల్ల ఏమవుతుంది అంటే లైఫ్ టైం తగ్గిపోతుంది. ఈ షీట్ మనం 2 sides యూస్ చేయడం వల్ల ఇది ప్రొటెక్ట్ అవుతుంది, లైఫ్ టైం ఇంక్రీజ్ అవుతుంది కబోర్డ్స్ అనేది. మీకు ఇదైనా యూస్ చేయొచ్చు. ఇది 1.2 mm థిక్నెస్ ఉంటుంది, 3 mm థిక్నెస్ కూడా ఉంటుంది. నేను ఇందాక చూపించింది 3 mm థిక్నెస్ మీకు. ఇప్పుడు ఇది 1.2 mm థిక్నెస్ ఉంటుంది. ఇవి 20 కూడా మనం కబోర్డ్స్ మీద యూస్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. మీకు లైఫ్ టైం పెరగడం వల్ల ఇంకోటి చెదల్ ప్రాబ్లం రాకుండా ఉండడం వల్ల కూడా మనకి 20 years దాకా కబోర్డ్స్ సేఫ్ గా ఉంటాయి. అంటే క్లీనింగ్ పార్ట్ పెస్ట్ కంట్రోల్ చేయించడం అనేది తగ్గుతుంది. ప్లస్ మనకి కాస్ట్ కూడా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రతి ప్రైజింగ్ పెరుగుతుంది. అలాంటప్పుడు మనం కబోర్డ్స్ రీబిల్డ్ చేయడానికి కూడా కాస్ట్ పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ చేయించుకోవడానికి అది కూడా మనకి ఈజీ అవుతుంది, తగ్గుతుంది వర్క్ అది. అండ్ మీకు ఈ మొత్తము నేను 3 mm థిక్నెస్ తో డెకరేటివ్ గా మీకు కిచెన్ కబోర్డ్ ని చేయించాము ఇంటీరియర్ తో మేము. అంటే అది మెయిన్ మాన్యువల్ కార్పెంటర్ తో చేయించాము. అది పైన ఉంది మీకు, అది నేను చూపిస్తాను. మొత్తము 3 mm తో అంటే డిఫరెంట్ డిజైన్. ఇది ఓన్లీ ప్లెయిన్ తో ఉంది, మీకు డిఫరెంట్ డిజైన్స్ తో పైన ఉంది. నేను అది మీకు చూపిస్తాను. నేను సరే ఇందాక చెప్పాను కదా నేను 3 mm థిక్నెస్ తో పాలిగ్రానైట్ షీట్స్ డిజైన్ తో చేసినది. ఇది మొత్తం కిచెన్ యూనిట్ మేము చూపించడానికి డెమో చూపించడానికి చేయించాం కార్పెంటర్ తో. మీకు మొత్తం ఇది నీట్ గా చూపించండి, క్లియర్ గా ఉంటుంది. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు రస్ట్ ఫ్రీ ఉంటుంది. ప్లస్ మీకు కబోర్డ్స్ కూడా ఎంత నీట్గా ఉంటాయంటే ఇవి ఊరికే తీయడం పెట్టడం వల్ల కూడా మీకు ప్రాబ్లం రాదు. ఇవి లూజ్ అవ్వడం ఇరిగిపోవడం అలాంటిది రాదు. నీట్ ఫినిషింగ్ వస్తుంది. ప్లస్ మీకు డెకరేటివ్గా పైన సీలింగ్కి కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు వితౌట్ ఫాల్ సీలింగ్. ఇది మీకు వేసుకోవడం వల్ల 15 years వారంటీ అనేది ఉంటుంది. డస్ట్ ఫ్రీ, రస్ట్ ఫ్రీ, మీకు టర్మిన్ ఫ్రీ ఉంటుంది. అండ్ లైఫ్ టైం కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఓన్లీ 15 years వారంటీ మేము ఇస్తున్నాం, కానీ ఇది లైఫ్ టైం 30 years ఉంటుంది. ఎందుకనంటే మీకు కబోర్డ్స్ ప్రొటెక్ట్ అవడం వల్ల, ఇది ప్లైవుడ్ ప్రొటెక్ట్ అవడం వల్ల కబోర్డ్స్ పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది. అండ్ పర్మనెంట్గా ఇదే లుక్తో ఉంటాయి. ఇవి చెమ్మ అనేది రాకపోవడం వల్ల, ప్రాబ్లం రాకపోవడం వల్ల మీకు డెకోలామ్ యూజ్ చేసే ప్లేస్లో మనల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకోటి ఫ్రెండ్లీ కాస్టింగ్లో కూడా అయిపోతుంది. మీకు ఈ కింద కూడా మీకు కబోర్డ్స్ చూపిస్తాను నేను. ఇవి మనకి యాక్చువల్గా కిచెన్లో ఇవి ప్రిఫర్డ్. ఎందుకనంటే నీట్గా ఉండడానికి, మొత్తం ప్లాట్ఫామ్ నీట్గా ఉండడానికి ఇందులో పెడుతుంటాము. ఇవన్నీ కూడా మీకు ఈజీగా ఉంటాయి తీసుకోవడానికి, పెట్టడానికి కూడా.
మీకు ఇవన్నీ మొత్తం ప్లాన్డ్ ఇంటీరియర్ కిచెన్ యూనిట్ కింద చేయించాము. ఇది మొత్తం కబోర్డ్స్, ఇది డైరెక్ట్ మూవబుల్. యాక్చువల్ గా ఇది కిచెన్ యూనిట్ అనేది మూవబుల్. ఇప్పుడు ఇంటీరియర్ కొత్తగా ఇది చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. మనం ఇంతకు ముందే ఏంటంటే ఇన్బిల్ట్ ర్యాక్స్ కి మనం చేసేవాళ్ళము. ఇప్పుడు ఇది ఇంటీరియర్ వాళ్ళు కొత్తగా ఇన్వైట్ చేసిన మోడల్. ఇది సేమ్ అదే మోడల్లో మేము పాలిగ్రానైట్ షీట్ యూస్ చేసి మీకు యూపీవీసీ షీట్ యూస్ చేసి మేము ఇచ్చేసింది. ఇది మీకు మల్టీ కలర్ లో కింద చూపించాం మేము ఆఫీస్ మొత్తం. కానీ ఇది సింగిల్ షీట్ తో మన మాస్టర్ బెడ్రూమ్ ని డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది లుక్ మీకు తెలియడానికి చేసాం ఇది. అట్లాగే కబోర్డ్స్ కూడా ఇది మీకు స్లైడ్స్ కింద చేసాము. కబోర్డ్స్ సేమ్ ఇది మీకు 2 సైడ్స్ పాలిగ్రానైట్ షీట్ యూస్ చేసాము, యూపీవీసీ షీట్ని యూస్ చేసాము. సో ఈ షీట్ యూస్ చేయడం వల్ల మీకు ప్రొటెక్షన్ సేమ్ ఇందాక చెప్పినట్టే మీకు చెదలు పట్టడం అలాంటిది ఉండదు, మీకు ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఈ మాస్టర్ బెడ్రూమ్ చేయడం వల్ల మీకు మంచి డెకరేటివ్ లుక్ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, హ్యావ్ గుడ్ స్లీప్ కూడా వస్తుంది. ఐ విష్ యూ దట్. ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇది కూడా మీదేనా? ఎస్ సార్, అది పీవీసీ ఫాల్ సీలింగ్స్ అది యూస్ చేసింది. సో అది కూడా మేము సజెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకున్న వాళ్ళది అది కూడా చేయించుకోవచ్చు. అండ్ మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాను నేను, వాష్రూమ్ ఎట్లా చేసామన్నది డెకరేటివ్ గా ఉంటుంది. టైల్స్ ప్లేస్ లో మీకు పాలిగ్రానైట్ షీట్ని యూజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఇందాక చెప్పినట్టే క్లీనింగ్ పర్పస్లో మీకు సబ్బు వాటర్ పడడం వల్ల మీకు మచ్చలు పడడము, దాన్ని మళ్ళీ టైల్స్ మీద క్లీన్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మనం డైరెక్ట్గా వాటర్ ఒకటే పడుతుంది, క్లీన్ చేసుకోవడం అనేది ఈజీ మనకి. ఇది మీరు ఎంత ఇది చేసినా కానీ వాటర్ అనేది మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ రస్ట్ రావడం కానీ చెదలు రావడం కానీ అలాంటిది ఏమి ఉండదు. అండ్ మేము టోటల్గా చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్వాలిటీ అంతా కూడా. బట్ ప్రైజెస్ అనేది చాలా మంది అడుగుతుంటారు, సో ప్రైజెస్ ఎలా? ఎస్ సార్, ష్యూర్లీ సార్. ప్రైజెస్ అనేది మీకు 145 నుంచి 155 దాకా ఉంటాయి సార్. యాక్చువల్గా పర్ ఎస్ఎఫ్టీ వచ్చి విత్ ఇన్స్టాలేషన్, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకనంటే టోటల్గా తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ మేము డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మీకు సప్లై ఉంటుంది. కాకపోతే హెడ్ ఆఫీస్ నుంచి డిస్ట్రిక్ట్కి తీసుకెళ్ళిన మెటీరియల్కి ఒక 10-15 రూపీస్ డీలర్స్ యాడ్ చేసుకొని చెప్తారు ప్రైజింగ్ అనేది. బట్ మీకు ఈజీగా ఉంటుంది ఇన్స్టాలేషన్, ఎందుకంటే మిగతా పెయింటింగ్స్తో వాటితో కంపేర్ చేసుకుంటే కూడా మీకు ఇది లైఫ్ టైం 30 ఇయర్స్ ఉంటుంది. కాబట్టి 30 ఇయర్స్లో మీరు పెయింట్ చేసే కాస్ట్ని కంపేర్ చేసుకుంటే ఇది మీకు తక్కువే ఉంటుంది. క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది మీకు ఇది. అండ్ మేము చాలా మంది ఒక క్వశ్చన్ అడిగారు లాస్ట్ టైం. ఇప్పుడు పెయింట్ అనుకున్నాం 10 ఇయర్స్ కాగానే మళ్ళీ పెయింట్ రీపెయింట్ చేసి మాకు ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు అంటూ ఉంటారు. సో అలానే ఇది కూడా మనకి 10 ఇయర్స్కి ఇట్లా మనం మార్చుకోవచ్చు మళ్ళీ కావాలనుకుంటే? నేను ఇందాక చెప్పాను సార్, మీకు షీట్ని రిమూవ్ చేయొచ్చు. మనం రిమూవ్ చేసేటప్పుడు కూడా లిక్విడ్ ఒకటి యూజ్ చేసి రిమూవ్ చేస్తామని చెప్పి మీరు అలా కూడా చేయించుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ షీట్ని తీసేసి పర్టికులర్ ప్లేస్లో నుంచి ఇంకో షీట్ని మీరు ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. లేకపోతే మీరు అసలు షీటే తీసేసి పెయింటింగ్ కూడా మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. ఇది ఓకే. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాల్ ఏమన్నా ఖరాబ్ అవుతుంది ఏమన్నా షీట్? అలాంటిది ఏమి ఉండదు సార్. కొంచెం స్క్రాచెస్ అనేది అయితే మీకు వస్తాయి, కానీ మీకు ప్రాబ్లం ఏంటంటే షీట్ని ఫిక్స్ చేసేటప్పుడు మేము యూజ్ చేసినవి గ్లూ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది అంతే మీకు. అది కూడా మీకు రబ్ చేస్తే పోతుంది పేపర్ వర్క్ పెడితే మీకు. సరే, ఇది ఇంకొక ప్రోడక్ట్, ఇది ఫోమ్ షీట్స్ అని చెప్పి మీకు. అది యాక్చువల్గా ఏంటంటే మన ఇది కమర్షియల్ పర్పస్లో రిసెప్షన్లో బ్యాక్గ్రౌండ్ కానీ బ్యూటీ పార్లర్లో డెకరేటివ్గా ఉండేటట్టు, ఆఫీస్లో రిసెప్షన్స్ ఏరియాస్లో కానీ సిట్టింగ్ ఏరియాస్లో కానీ మన ఐస్ క్రీమ్ పార్లర్స్లో కానీ యూస్ చేస్తాం. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి, లో బడ్జెట్తో కావాలనుకున్న వాళ్ళకి ఇవి ప్రిఫర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్స్కి కూడా ఇది యూస్ చేయొచ్చు. మీకు ఇంట్లో కూడా మీకు సజెస్ట్ చేస్తాము, కాకపోతే చిల్డ్రన్ ఉన్న దగ్గర కొంచెం ప్రొటెక్టివ్గా ఉండాలి, చూసుకోవాలని చెప్తూ ఉంటాము లైఫ్ టైం అనేది. అండ్ మీకు ఇవి మొత్తము మీకు 16 కలర్స్లో ఉంటాయి, 16 ప్యాటర్న్స్ వస్తాయి మీకు. ఇది కూడా మీకు ఫ్రెండ్లీగా ఉంటుంది యూస్ చేయడానికి. సరే, ఇంకొక ప్రోడక్ట్ ఇది మాది వుడెన్ ఫ్లోరింగ్ అనేది. ఇది మీకు 5th జనరేషన్. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఇది ట్రెండ్ బాగా ఉంది మార్కెట్లో. మనకి హోమ్ థియేటర్స్ కానీ ఆఫీసులు కమర్షియల్ ఏరియాస్లో కానీ మాస్టర్ బెడ్రూమ్స్లో కానీ వేస్తున్నాము. ఇది వేయడం వల్ల మనకి ఇంట్లో యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం యాక్చువల్గా టైల్స్ మీద నడిచేటప్పుడు ఇప్పుడు చెప్పులు వాడుతున్నాం వేసుకొని తిరగడానికి, పాదాలు పగిలిపోవడం కానీ మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు అనేటివి వచ్చేవి మనకు వస్తుంటున్నాయి. ఇప్పుడు ఇది యూస్ చేయడం వల్ల మనకి ఫోమ్ బేస్డ్ ఇది. దీనివల్ల మనకి ఏంటంటే చెప్పులు లేకుండా నడవడం వల్ల మనకి పాదాలు పగలడం కానీ పాదాల నొప్పి కానీ మోకాళ్ళ నొప్పులు కానీ అనేది మనకు ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఇది రీయూజబుల్.
ఇది ఏమవుతుందనంటే మనకి రెంటెడ్ హౌస్లో కూడా మనం దీన్ని వేసుకోవచ్చు. మనకి రెంటెడ్ హౌస్ని షిఫ్ట్ చేసుకునేటప్పుడు ఇది తీసుకొని వెళ్ళిపోవచ్చు. వేసేటప్పుడు కూడా ఎనీ టైల్స్ ఎనీ ఫ్లాట్ సర్ఫేస్ మీద మనం వేసుకోవచ్చు. ఇవి 5 కలర్స్లో ఉంటాయి. మనకి ఫ్రెండ్లీ ఫిక్సింగ్ అనమాట. మీకు వచ్చేది డైరెక్ట్ ఇంటర్లాక్ ఉంటుంది. మీకు దీనికి పెద్ద మనం సిమెంట్ యూస్ చేయాలి, ఇది క్లోజ్ చేయాలి అనేది ఏముండదు. డైరెక్ట్గా ఇది ఫిక్సింగ్ ఇంటర్లాక్ ఉంటుంది. కార్నర్స్లో లాక్ వచ్చేస్తుంది. ఈజీ ఒకటి ఇంటర్లాక్ మీకు ఇలా వచ్చేస్తుంది. ఇది ఇంటర్లాకింగ్ అనేది ఇలా మనకి సపరేట్గా ఉంటాయి. దీన్ని మన ఇంటర్లాకింగ్ ఇలా చేయడం వల్ల మనకి ఇక్కడ మధ్యలో ఏమి గ్లూ అనేది పెట్టి అంటించే పని ఉండదు. ప్లస్ ఇది వచ్చి మనకి ఫోమింగ్ అని చెప్పాను కదా నేను. ఇది ఫోమింగ్ అనేది ఇలా ఉంటుంది. ఇది మెత్తగా ఉంటుంది. కింద మన టైల్స్ మీద డైరెక్ట్గా ఫిక్స్ చేసిన కింద టైల్స్ ఏమి డ్యామేజ్ అవ్వదు మనకి. సో ఇది రిమూవబుల్. మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది మీకు 5 కలర్స్ ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను నేను. 5 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఫ్లోరింగ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ మన డ్రాస్ కబోర్డ్స్ కానీ మన వాల్స్ పెయింటింగ్స్తో కానీ మ్యాచ్ చేసుకుంటూ కూడా మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవి WPC ప్యానెల్స్. ఇవి వచ్చి 2 సైజెస్లో ఉంటాయి. 9 కలర్స్లో ఉన్నాయి మొత్తం. మీకు మొత్తం 2 సైజెస్లో ఒకటి ఇది 24 mm, ఇది వచ్చి 28 mm ఉంటుంది మీకు. దీన్ని మనకి టీవీ యూనిట్స్ దగ్గర ప్లస్ మన సీలింగ్స్ కమర్షియల్ ఏరియాలో సీలింగ్స్ దగ్గర యూస్ చేస్తాము. అండ్ పార్టీషన్స్ దగ్గర కూడా మనం దీన్ని యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. డెకరేటివ్గా ఉంటుంది, రిచ్ లుక్ ఉంటుంది. ఇంతకుముందు మనం ఇది యాక్చువల్గా వుడెన్ ఇది క్లాడింగ్స్ యూస్ చేసేవాళ్ళము. దానికి మళ్ళీ మనం పెయింటింగ్ వేయించడము ప్లస్ దానికి వెనిగర్ వేయడము ఇవన్నీ చేసేవాళ్ళము. అయినా చెదలు వచ్చేసేది. అయినా ఒక 2-3 ఇయర్స్ అయ్యేటప్పటికి చెదలు రావడం, మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడం, మళ్ళీ పెయింటింగ్ వేయడం వచ్చేది. కానీ ఇది అట్లా కాదు. ఇది WPC మెటీరియల్ కాబట్టి ఇది కనిపించడమే ఇలా ఉంటుంది. స్ట్రాంగ్నెస్ ఉంటుంది, మీకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. ప్లస్ ఈ లోపల మీకు డస్ట్ పడుతుందా అన్నది కూడా మీకు ప్రాబ్లం ఉండొచ్చు. కానీ డస్ట్ క్లీనింగ్ అనేది కూడా ఇది ఈజీ అవుతుంది. మీకు ఎక్కువ అట్రాక్ట్ అవ్వదు డస్ట్ కూడా. మీకు ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది ఇన్స్టాల్ చేయడంలో కూడా. దీని కాస్ట్ ఎలా ఉంటుంది మనకి? సరే, ఇది మీకు వచ్చి ఇంతకు ముందు రాఫ్టర్స్ యూజ్ చేసినప్పుడు 700 to 800 per SFT పడేది. ఇప్పుడు ఇది మీకు వచ్చి 300 to 400 per SFT పడుతుంది మీకు. ఇన్స్టాలేషన్ కూడా మీకు ఈజీగానే ఉంటుంది చేయడానికి. వుడెన్ ఫ్లోరింగ్ కూడా మీకు 150 నుంచి 200 SFT లోపు అయిపోతుంది సార్ మీకు ఈజీ. అది ఇన్స్టాలేషన్ కూడా మీకు ఈజీ అవుతుంది. అండ్ గైస్ ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాంపుల్ కోసం అంతా ఇక్కడ నీట్గా డిజైన్ చేసి పెట్టారు. మనకి షీట్స్ అనేది UV షీట్స్ చాలా మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు వారంటీ ఉంటుంది మీకు 15 years వరకు. సార్ నెక్స్ట్ ఇది మీకు వాల్ పేపర్స్ సార్. ఇది టోటల్గా 100 వెరైటీస్లో ఉన్నాయి. మీకు 2 మోడల్స్లో ఉంటాయి. ఒకటి మోడల్ 1, మోడల్ 2 అని ఉంటుంది మీకు. ఇది వచ్చి మీకు సెకండ్ 210 జనరేషన్. ఇది మీకు ఇందులో మీకు మార్కెట్లో కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మార్కెట్ దానికన్నా ఇది యూరోపియన్ ప్రొడక్ట్, ఇది ఇంపోర్టెడ్ ప్రొడక్ట్. ఇది కూడా క్వాలిటీ మీకు థిక్నెస్ ఎక్కువ ఉంటుంది పేపర్. ఇది మీకు వాటర్ పడితే కూడా క్లీన్ చేసుకోవచ్చు దీని మీద. మీకు అంటే వాటర్ పడితే ఏమైనా డ్యామేజ్ కదా మ్యామ్? ఇది డ్యామేజ్ అనేది అవ్వదు. ఇది యాక్చువల్గా ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్ కాబట్టి మీకు వాటర్ ఇది కూడా ఉంటుంది. కాకపోతే వాటర్ పడడం అనేది మనం జాగ్రత్తగా చూసుకోవడం ప్రికాషన్. అది కలర్స్ అనేది మీకు మొత్తము 100 above కలర్స్ ఉంటాయి. వెరైటీస్ కూడా మీకు పైన సీలింగ్కి వేసాము, అది చూడొచ్చు మీరు. గైస్ ఇక్కడ మీకు అయితే లైవ్ గా మీకు ఫైర్ ప్రూఫ్ అనేది చేసి చూపిస్తున్నారు. జస్ట్ చెప్పడమే కాదు, మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తారు. ఇప్పుడు మా ఎస్ఐ టీమ్ చూపిస్తారు మీకు ఫైర్ ప్రూఫ్ ఎలా ఉంటుంది. మనం ఫైర్ ప్రూఫ్ అని చెప్పాము ఇంతకు ముందు. అది పెట్రోల్ గైస్, చూసుకోండి. పెట్రోల్ ఇది చూస్తున్నారు కదా, మనకి లైవ్ గా అయితే ఫైర్ అనేది ఇక్కడ అంటించాము పెట్రోల్ పోసి. ఇట్లా ఎంతసేపు ఉంటుంది ఇది మనకి? ఇట్లా ఫైర్ వచ్చినాక అది పోతుందా వెంటనే? అది పెట్రోల్ మెల్ట్ అయ్యేదాకా మీకు పెట్రోల్ మొత్తం డ్రై అయ్యేదాకా ఉంటుంది. అది పెట్రోల్ కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్ డ్రై అవుద్ది. అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అది షీట్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా. ఇక్కడ చూడండి, మీరు ఇంకోసారి అది చూడొచ్చు. ఇప్పుడు క్లీన్ చేయడం అది ఎలా ఉంటుందో. ఇది లైట్ గా మచ్చలాగా పడింది మీకు. దీని మీద మీరు క్లీన్ చేసి చూపిస్తాం. ఇది రబ్ చేయడం మొత్తం మీకు క్లియర్ అయిపోయింది. మొత్తం ప్యాచ్ అనేది ఏదైతే వచ్చిందో ఫైర్ వల్ల అది కూడా క్లియర్ అయిపోయింది. మీకు షీట్ కూడా ఏమి ఇది లేదు. చూడండి, షీట్ నీట్గా ఉంది. షీట్ విరగడం కానీ మెల్ట్ అవ్వడం కానీ అనేది ఏం లేదు మీకు. ఈ హీట్ కూడా ఏమి ఎక్కువగా లేదు. ఇది అంత కాలినా కానీ. ఓకే గైస్, చూసారు కదా, ఇది మనకి ప్రూఫ్ అంటే లైవ్గా అయితే చేసి చూపించారు. సో మీకు ఎటువంటి ఫైర్ అంటినా కూడా డస్ట్ ప్రూఫ్, రస్ట్ ప్రూఫ్ సో ఏది ఉండదు. మీకు చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది. ఇంకోటి మనం ఇది లైవ్గా అయితే చేసి చూపిస్తున్నారు. సో ఉడిన మీద కూడా అంటించారు మనకి ఫైర్ అనేది. సో అది కొద్దిగా ఒక 10-20 seconds అయితే అది మనకి ఆరిపోతుంది. తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి.
కావాలంటే మీరు నమ్మకం లేకపోతే వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు, వచ్చి మీరు ఫైర్ ప్రూఫ్ కానీ డస్ట్ ప్రూఫ్ కానీ వచ్చి చెక్ చేసుకోవచ్చు. మీకైతే మీకు ఇది ఒక చిన్న మచ్చలాగా పడింది, బ్లాక్ మరకలాగా కాలడం వల్ల. ఇది ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను నీకు, ఎందుకంటే మనం మాప్ పెట్టి వాటర్ క్లీనింగ్ కూడా డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఇది వుడెన్ ఫ్లోరింగ్ అనేటప్పటికి అది వుడ్ తో చేసింది ఏమో అన్న డౌట్ ఉండదు. మనం మాప్ తో నాట్ గా డైరెక్ట్ గా వాటర్ పోసి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇది. సో గాయస్ చూసారు కదా, మనకి ఎటువంటి మచ్చ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం కాలేదు, మీరు లైవ్గా చూసారు వీడియోలో. సో ఇది మనకి ప్రూఫ్ అంటే డైరెక్ట్గా చేయడం అనేది. అండ్ మ్యామ్ ఇది ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎలా కస్టమర్ ఎక్కడైనా ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ వైజ్గా మాకు డీలర్స్ ఉన్నారండి, సబ్ డీలర్స్ కూడా ఉన్నారు మండల్ వైజ్గా. మీరు హెడ్ ఆఫీస్కి కింద మీకు వ్యూలో ఇస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసిన రిలేటెడ్ మీకు నియర్ బై ఏరియాస్ ఈ నెంబర్స్ మేము షేర్ చేస్తాము. అండ్ కంప్లీట్ అసిస్టెన్సీ ఉంటుంది మీకు ఇన్స్టాలేషన్ దాకా. హెడ్ ఆఫీస్ నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది. మేము ఓవర్ ఫోన్ అన్ని గైడ్ చేస్తూ ఉంటాం మీకు. ఓకే, ఒకసారి అడ్రస్ చెప్పండి మ్యామ్. మనది మియాపూర్ ఆల్విన్ కాలనీ దగ్గర ఉంటుంది ఇది. మియాపూర్ ఆల్విన్ కాలనీ, కుకట్పల్లి ఆల్విన్ కాలనీ కాదండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. మియాపూర్ ఆల్విన్ కాలనీ దగ్గర పాతకోట్ ఏరియా అంటాము, మనం హఫీజ్పేట వెళ్ళే రోడ్ లో ఉంటుంది ఇది. పాతకోట్ ఏరియా, పాతకోట్ వెనకాల సైడ్ కి వస్తుంది ఇది. మీకు గూగుల్లో సర్చ్ చేసిన సింధు ఎంటర్ప్రైజెస్ అని గూగుల్ చేసినా కానీ మీకు మ్యాపింగ్ అంతా లింక్ దొరుకుతుంది. చూసారు కదా, మనకి క్వాలిటీ అనేది లైవ్ గా అయితే చేసి చూసాము, అండ్ క్వాలిటీ కూడా అంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయించాము. సో మీకు కావాలనుకుంటే మీరు జస్ట్ వీళ్ళకి నెంబర్స్ అనేది ఉంటుంది స్క్రీన్ పైన, అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ మీకు అనేది ఆర్డర్ అనేది తీసుకుంటారు, మీ ఇంటికి వచ్చి మరి ఇన్స్టాల్ చేస్తారు. సో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటుంది. మీకు కావాలంటే జస్ట్ వీళ్ళకి కాల్ చేయండి, క్యాటలాగ్ కూడా పంపిస్తారు. అండ్ మీకు ఇంకా నమ్మకం లేకపోతే వచ్చి మీరు డైరెక్ట్గా వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఇంటికే కాదు, మీకు ఆఫీస్ ఉన్నా లేకపోతే కమర్షియల్ పర్పస్ ఎక్కడైనా కూడా మీకు ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా కూడా మీరు వాడుకోవచ్చు. వారంటీ ఉంటుంది 15 years. సో బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు క్వాలిటీ అనేది. సో వీడియో సర్టిఫికేట్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొత్త ఇల్లు కడుతున్నా, ఏమైనా డెకరేషన్ చేయాలనుకున్నా, సో వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే.